హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా పిల్లల్ని తీసుకుని నేను ఆల్ ఇండియా రేడియో వరంగల్ కేంద్రానికి చిన్నారి లోకం అనేటువంటి కదంబ కార్యక్రమం ప్రోగ్రాం ఇవ్వటం కోసం వెళ్ళామండి. పిల్లలందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా గడిపారు. అలాగే వారి యొక్క సృజనాత్మకతని చక్కగా సద్వినియోగపరుచుకున్నారనే చెప్పాలి. వీళ్ళకే కాదండి, ఏ స్కూల్ పిల్లలకైనా కూడా ఈ చిన్నారి లోకం అనేటువంటి కదంబ కార్యక్రమంలో అవకాశం కల్పించబడుతుంది. మీ దగ్గర ఉండాల్సిందల్లా ఒక ప్రోగ్రామ్ డిజైన్, పిల్లలు చక్కగా ప్రదర్శించగలిగేటువంటి ధైర్యం ఉంటే సరిపోతుంది. మనం కొంచెం రిస్క్ తీసుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటే సక్సెస్ అవుతుందన్నమాట. పిల్లలైతే చాలా ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజంగా వీళ్ళకి ఎలా రికార్డ్ అవుతుంది, ఇదేంటి టీచర్, అదేంటి టీచర్ అని చెప్పి రకరకాల ప్రశ్నలు అడుగుతూ చాలా ఎంజాయ్ చేశారు. అలాగే చాలా విషయాలు కూడా తెలుసుకున్నారనమాట. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నరేష్ సార్ కూడా పిల్లల పట్ల ఎంత అభిమానం అంటే వాళ్ళకి ప్రతి గది తిరిగి చూపిస్తూ నాలెడ్జ్ని పెంపొందింప చేయాలని ప్రయత్నం చేశారు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఏ విధంగా ఆల్ ఇండియా రేడియో విభాగానికి లెటర్స్ వస్తాయి, ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకుంటారు, ఎలా ఎడిటింగ్ చేసుకుంటారు, అలా ప్రతి విషయాన్ని కూడా తిరిగి పిల్లలకి అవగాహన కల్పించడం కోసం కృషి చేశారు. సార్ నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్, మా పిల్లలకి ఇంత కోఆపరేటివ్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇంకా అక్కడ నుంచి మేము 1000 స్తంభాల గుడికి వెళ్ళిపోయామన్నమాట. కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి 1000 స్తంభాల గుడి గురించి మాకు లెసన్లో ఉంది. సరే ఎలాగూ లెసన్లో ఉంది కదా, పిల్లలకి డైరెక్ట్గా చూపిస్తే ఇంకా సంతోషపడతారని చెప్పి తీసుకెళ్ళి చూపించామన్నమాట. లోపలికి వెళ్ళే ముందు మేము ఇక్కడ కూర్చొని లంచ్ చేసాము. మా పిల్లలు జొన్న రొట్టెలు తీసుకొచ్చారు, నేనేమో పెరుగన్నం తర్వాని అంటాం కదా, దాన్ని తీసుకొని వెళ్ళాను. పిల్లలకి ఎండ దెబ్బ తగులుతుందేమో అని చక్కగా అందరం కూర్చొని షేర్ చేసుకొని తిన్నాము. ఇంకా తర్వాత గుళ్ళోకి వెళ్ళి అందరము దర్శనం చేసుకోవటము, తర్వాత ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒకరికొకరం షేర్ చేసుకుంటున్నాము. అయితే గుళ్ళోకి ఎప్పుడైతే వెళ్ళామో మా పిల్లలకి ఇంకా ఎనర్జీ వచ్చేసింది కదా, ఆగకుండా లేడి పిల్లలాగా గింతలేస్తూ ఉన్నారు. నాకైతే భయం వేసిందండి, ఎక్కడ కింద పడిపోతారు అని చెప్పి. పిల్లలు కదా ఆనందంలో వెనక ముందు చూసుకోకుండానే నడిచేస్తున్నారనమాట. ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి నంది చెవులో మనం ఏది చెప్తే అది శివయ్యకు చేరుతుందట. అందుకని మా పిల్లలందరినీ కూడా మేము గొప్ప వాళ్ళం అవ్వాలనేటువంటి విషయాన్ని మాత్రమే నంది చెవులో చెప్పమని చెప్పి దండం పెట్టించానమాట ఇక్కడ. నాకు సహాయంగా ఉంటుందని చెప్పి ఇంకో టీచర్ని కూడా తీసుకెళ్ళాను అనమాట. తన పేరు సునీత. తను కూడా చాలా కోఆపరేట్ చేసింది. పిల్లలందరూ తన చుట్టూ చేరి అడుగుతూ ఉన్నారు, టీచర్ ఇదేంటి అదేంటి అని చెప్పి. తను కూడా పిల్లలతో పాటు తిరుగుతూ చూపిస్తూ ఉంది. చూడండి ఇదిగో. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి బయటకు వస్తూ ఉంటే డిఎన్ఏ గురించి చర్చిస్తున్నారండి. పాములు ఇలా కలిసి ఉంటాయి కదా డిఎన్ఏ రూపంలో టీచర్ అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిజంగా ఎంత క్యూరియాసిటీగా ఉన్నారో అనిపించింది నాకైతే. అలాగే ఇక్కడ చిలుక జోస్యం కూడా చెప్పించుకుందామని చెప్పి ఆ చిలుకతో కాసేపు ఆడారు. ఆ తర్వాత మేము అందరం కలిసి ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. ఇదిగో పిల్లల ప్రోగ్రామ్ కూడా కాస్త అప్లోడ్ చేస్తున్నాం. ఆకుతేలు కందిరీగలు అడవిలో గల కీటకదలు నిన్నేమైనా కాటు వేసేను పాడు చేశాయా? ఓ పాలబుగ్గల జీతగాడా, పాలికాపు నిన్నే కొట్టాడా? నీకు జీతం నెలకు కొంచెం తాలువాడి పిడి కంతిగా కొలువగా సేరు తక్కువ వచ్చిందా? ఓ పాలబుగ్గల జీతగాడా, తలుచుకుంటే దుఃఖం వచ్చిందా? పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి చక్కని పాట పాడి వినిపించిన దివ్యకి ధన్యవాదాలు. కార్యక్రమంలో ఇప్పుడు ఆటల గొప్పతనం గురించి వివరించబోతుంది జీవకుమారి, 8వ తరగతి.
గ్రామీణ ప్రాంతాల ఆటలు ఈ రోజుల్లో దాదాపుగా కనుమరుగైనాయి. దూరమై కంప్యూటర్లతో, చరవాణి సెల్ఫోన్లతో ఆటలాడుతూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వడం లేదు. ప్రసార మాధ్యమాలలోని విపరీత పోకడల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఇరుగు పొరుగు వారి సంబంధాలకు దూరం అవుతున్నారు. తద్వారా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ వేడుకలు, వినోదాలు మనకు వెల్లడిస్తాయి. ఆటల ప్రాముఖ్యతను వివరిస్తూ రకరకాల ఆటల గొప్పతనాన్ని వివరించిన జీవకుమారికి ధన్యవాదములు. ఇప్పుడు బతుకమ్మ పాటతో అలరిస్తున్న తేజశ్రీ 8వ తరగతి. చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలు, చిక్కుడు తెంప ఎవరూ లేరు తీగో నాగో ఉయ్యాలు, కొంగులు పట్ట ఎవరూ లేరు తీగో నాగో ఉయ్యాలు, కొంగులు పట్ట పార్వతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలు. జానపద గేయాల్లో ఒకటైన బతుకమ్మ పాట పాడి వినిపించిన తేజశ్రీకి ధన్యవాదములు. ఇంతవరకు మీరు చిన్నారి లోకం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల నెల్లికుదురు విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదములు. మీరు ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల నెల్లికుదురు విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. మొత్తం అప్లోడ్ చేస్తే టైం ఎక్కువగా తీసుకుంటుందని చెప్పి చిన్న బిట్ మాత్రమే అప్లోడ్ చేశానండి. ఇదండి మా పిల్లల కార్యక్రమం. మా పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.